నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీగా వర్షం పడడంతో ప్రాజెక్టులు నిండిపోయి పొర్లుతున్నాయి. పలు కుటుంబాలు వరదల వల్ల ఇబ్బందులకు గురయ్యాయి. జిల్లా అధికార యంత్రాంగం వరద బాధిత కుటుంబాలకు 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో 15 కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు. ఈ వరదలకు మొత్తం 20 చెరువులకు గండ్లు పడి అనేక ఎకరాల పంట నీట మునిగింది. స్వర్ణవాగు, శ్రీరామ్ సాగర్, గడ్డెన్నవాగు పొంగి పొర్లి 8 మంది వరదలో చిక్కుకోవడంతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల సూచనతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితులను కాపాడారు. జిల్లా వ్యాప్తంగా 70 చోట్ల ఆర్అండ్బి, పంచాయతీరాజ్ రోడ్లు కొట్టుకుపోయాయని, దెబ్బతిన్న రోడ్లకు, చెరువులకు మరమ్మతులు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. ఇటీవల వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో 915 ఎకరాల్లో పంట నీట మునిగి దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కడెం, పెంబి, సారంగపూర్ మండలాల్లో 472 మంది రైతులు నష్టపోయినట్లు క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో వివరించారు. పత్తి, వరి పంట నీట మునిగి నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి చెప్పారు. ప్రభుత్వం నుంచి పంట నష్టం పరిహారం వస్తే సంబంధిత రైతులకు తెలియజేసి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. దీంతో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు 2025-26 సంవత్సరానికి టెండర్లు పిలవడానికి సమాయత్తం అవుతున్నారు. 4.26 కోట్ల చేప పిల్లలను ప్రాజెక్టులు, చెరువుల్లో విడిచిపెట్టనున్నారు. సెప్టెంబర్ నెలలో టెండర్లు ఆహ్వానించి జిల్లా టెండర్ల కొనుగోలు కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ టెండర్లను తెరవనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్య సహకార సంఘాలలో 13,000 మంది పైచిలుకు సభ్యులు ఉన్నారు. జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, రంగారావు, పల్సికర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాశయాలతో పాటు 552 చెరువులు, కుంటలు ఉన్నాయి. టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు పడ్డాయని, వాటితో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. ఎక్కువగా ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబల అవకాశం ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని సూచించారు. ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం వచ్చినట్టయితే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని కూడా తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అదనపు జిల్లా కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆయన పరిశీలించారు. అదనపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేదని, యూరియా, DAPతో సహా అవసరమైన ఎరువులు సరిపడా స్టాక్ లో ఉన్నాయని వెల్లడించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు మాత్రమే ఎరువులు వినియోగించాలని సూచించారు. ప్రతి షాపులో ఎరువుల రేటు చార్ట్ తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఎరువుల సరఫరాలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రైతులకు విద్యుత్ భద్రత ప్రమాణాలను వివరిస్తూ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నెల రోజులుగా ఎన్నో పనులు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సాలియా నాయక్ అన్నారు. రైతులకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే 1912 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదిస్తే వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. లంబాడాలు ప్రతి ఏటా సంప్రదాయంగా జరుపుకునే తీజ్ పండుగ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. తీజ్ పండుగ లంబాడాల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. తరతరాల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను, ప్రకృతితో వారికి ఉన్న అనుబంధాన్ని, సామాజిక ఐక్యతను చాటి చెబుతుంది. తీజ్ పండుగను సాధారణంగా శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి నుంచి కృష్ణాష్టమి వరకు, మరికొన్ని చోట్ల కృష్ణాష్టమి నుంచి పొలాల అమావాస్య వరకు జరుపుకుంటారు. ఈ పండుగను పెళ్లి కాని యువతులు నిర్వహిస్తారు. మంచి భర్త లభించాలని, పంటలు సమృద్ధిగా పండాలని, సమాజంలో సంపద, ఐశ్వర్యం కలగాలని వారు ప్రార్థిస్తారు.